హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫారెస్ట్ ట్రెండ్స్. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో జరిగిన మణిద్వీప వర్ణన పూజ అండి. ఎంతో విశిష్టమైన పూజ. లలిత అమ్మవారికి మనసు పెట్టి పూజ చేసుకుంటే కోరిన కోరికలన్నీ తీర్చేస్తుందండి. గత 2 సంవత్సరాలుగా మా ఫ్రెండ్ ప్రతి శుక్రవారం ఈ మణిద్వీప వర్ణన పూజ చేసుకుంటూనే ఉందండి. ఈ పూజ గురించి ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, మా ఫ్రెండ్ తన గృహప్రవేశ సమయంలో రీసెంట్గా ఈ మణిద్వీప వర్ణన పూజ చేసుకుందండి. అందుకోసం అందరం కలిసి ప్రత్యేకంగా అమ్మవారి అలంకరణ చేసుకున్నామండి. ఇప్పటిదాకా నేను ఈ పూజకు సంబంధించి చాలా వీడియోస్ అప్లోడ్ చేశానండి. అవి అన్నీ మా ఫ్రెండ్ చేసినవి. ప్రతి వారం ఒక ప్రత్యేకతతో అమ్మవారిని అలంకరించి పూజ చేసుకుంటోందండి. కొత్త ఇల్లు గృహప్రవేశం చేసినప్పుడు మణిద్వీప వర్ణన పారాయణం చేయడం ద్వారా, ఈ పూజ చేసుకోవడం ద్వారా అంతా శుభాలే జరుగుతాయని అంటుంటారు. ఈ పూజలో లలితాదేవిని ఆవాహన చేసుకుని అలంకరించుకోవడం, పూజించడం, నైవేద్యాలు సమర్పించడం, దాని తర్వాత మణిద్వీప వర్ణన స్తోత్రం పారాయణం చేయడం వంటివి చేస్తారండి. పారాయణం తర్వాత హారతులు ఇవ్వడం, ముత్తైదువులకు తాంబూలాలు ఇవ్వడం జరుగుతుంది. మణిద్వీపం అంటే మణిరత్నాలతో కూడిన ద్వీపం అండి. ఇది శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి నివసించే పవిత్రమైన నివాసం. సర్వశక్తివంతమైందండి. ఈ మణిద్వీపం యొక్క వైభవాన్ని, మన లలితాదేవి యొక్క దైవత్వాన్ని వర్ణించేది మణిద్వీప వర్ణన కావ్యం. మణిద్వీప వర్ణన పూజా విధానం అనేది ఆ లలితాదేవిని ఆరాధించే ఒక ఆధ్యాత్మికమైన ప్రక్రియ. ఈ పూజ గురించి పూర్తిగా తెలుసుకోవాలి అంటే పూజా విధానం ఇలాగా, నియమాలు ఏం పాటించాలి, నైవేద్యాలు ఏం సమర్పించాలి, ఇలాంటివి తెలుసుకోవడానికి మణిద్వీప వర్ణన పుస్తకాలు పూజా సామాగ్రి షాప్లోనూ స్టేషనరీలోనూ అందుబాటులో ఉంటాయి. ఈ పూజని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అందరం కలిసే చేసుకున్నామండి. తన ఆధ్వర్యంలో తను చాలామందిని పిలిచింది, చాలా తాంబూలాలు ఏర్పాటు చేసింది. కానీ 33 మంది వచ్చినా చాలనుకుంది. అనుకోకుండా కరెక్ట్గా 33 మంది వచ్చారండి ముత్తైదువులు. చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఆ అమ్మవారి ఆశీస్సులు, దీవెనలు మన మీద ఉంటే జరగంది ఏదైనా ఉంటుందా చెప్పండి. ఈ పూజను మనసు పెట్టి, మనసర్పించి, భక్తితో చేస్తే అనుకున్న అభిష్టాలన్నీ నెరవేరుతాయండి. థ్యాంక్ యూ.